10వ తరగతి. 10వ తరగతి మాత్రమే పాస్ అయిన ఒక నిరుద్యోగ వ్యక్తి చాలా పెద్ద సంస్థలో ఆఫీస్ బాయ్ మరియు అటెండర్ స్థానం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మేనేజర్ అతన్ని ఇంటర్వ్యూ చేశాడు. ఇంటర్వ్యూ తర్వాత ఆ వ్యక్తికి ఒక పరీక్ష పెట్టాడు. 10 నిమిషాలలో ఈ ఫ్లోర్ని శుభ్రం చేయండి అని. ఆ వ్యక్తి 10 నిమిషాల లోపలే ఫ్లోర్ని చాలా నీట్గా క్లీన్ చేశాడు. అతని పనితనం నచ్చిన మేనేజర్, నువ్వు జాబ్లో సెలెక్ట్ అయ్యావు, నీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వు, నీకు కాల్ లెటర్ మరియు జాయినింగ్ ఇన్ఫర్మేషన్ పంపిస్తాను, ఆ రోజు నువ్వు జాయిన్ అవ్వచ్చు అని చెప్పాడు. ఆ మాట విన్న నిరుద్యోగి, నాకు కంప్యూటర్ గురించి ఏమాత్రం తెలియదు, ఈమెయిల్ కూడా లేదు అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు మేనేజర్, నువ్వు ఎంత ఆఫీస్ బాయ్ కోసం దరఖాస్తు చేసినా నీకు నార్మల్గా ఇవన్నీ తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇప్పటి జనరేషన్లో కంప్యూటర్తోనే పనులు జరుగుతున్నాయి. రేపటి రోజు నీకు టెక్నాలజీకి సంబంధించిన ఏ చిన్న పని చెప్పినా నువ్వు అది చేయలేవు. కావున నీకు ఇంత పెద్ద సంస్థలో జాబ్ చేయడానికి నీకు అర్హత లేదు అని చెప్పి పంపించేశాడు. అది విన్నా ఆ నిరుద్యోగి ఇక తాను ఏ చిన్న జాబ్కి కూడా పనికిరానని అనుకున్నాడు. దిక్కుతోచని స్థితిలో తన జోబులో చూసుకున్నాడు. తన దగ్గర కేవలం 100 రూపాయలు మాత్రమే ఉన్నాయి. పొద్దున్నుండి ఏమీ తినని కారణంగా అతనికి చాలా ఆకలి వేసింది. ఇప్పుడు ఈ డబ్బు ఆకలి కోసం ఖర్చు పెడితే ఇక తన దగ్గర ఎలాంటి డబ్బు మిగలదు. బాగా ఆలోచించాడు. అప్పట్లో టమాటాలకి బాగా ధర పెరిగిందని తెలిసిన ఆ నిరుద్యోగి 2 కిలోల టమాటాలు కొని ఇంటింటికి వెళ్ళి అమ్మడం ప్రారంభించాడు. టమాటాలు ధర పెరిగినందున మార్కెట్లో టమాటాలు దొరకడమే కష్టమైంది. అలాంటిది ఇంటికి వచ్చి అమ్ముతున్నాడని తెలిసిన కాలనీ వాళ్ళు ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేశారు. అప్పుడు అతనికి 200 రూపాయలు వచ్చాయి. టమాటాలు కొని తీసుకెళ్లిన ప్రతిసారి అతని పెట్టుబడి కంటే 2 లేదా 3 ఎక్కువ డబ్బు సంపాదించాడు. ఆ డబ్బులతో అతను ఒక బండి కొనుక్కొని రోజు మొత్తం టమాటాలు అమ్మడం ప్రారంభించాడు. కొన్ని రోజుల్లోనే అతను చాలా డబ్బు సంపాదించాడు. ఆ డబ్బుతో కూరగాయల మార్కెట్ లేని ప్రదేశంలో చిన్న కొట్టు ప్రారంభించాడు. అతను చాలా దూరం నుండి కూరగాయలు కాలనీకి తీసుకొచ్చి అమ్మడం మొదలుపెట్టాడు. అలా కొన్ని రోజుల్లోనే చాలా ప్లేసెస్లో తన మార్కెట్ని ప్రారంభించాడు. 10 సంవత్సరాల్లోనే తన కూరగాయల బిజినెస్ అన్ని రాష్ట్రాలలో వ్యాపించింది. అతను చాలా పెద్ద కోటీశ్వరుడయ్యాడు. తదనంతరం తన ఆస్తి తన భార్య మరియు పిల్లలకే చెందుతుందని వీలునామా రాయాలని అనుకున్నాడు. ఒక మంచి లాయర్ని ఇంటికి పిలిపించి అన్ని ఫామ్స్ పైన సంతకం చేశాడు. అప్పుడు ఆ లాయర్, మీరు చాలా పెద్ద కోటీశ్వరులు, మీకు చాలా ఆస్తులున్నాయి, కావున ఇలా పేపర్స్లో మాత్రమే ఆస్తులు ఉంచడం సరికాదు. మీ ఈమెయిల్ అడ్రస్ చెప్పండి, నేను ఈ ఫామ్స్ యొక్క అన్ని కాపీస్ మీకు ఈమెయిల్ చేస్తాను, మీరు జాగ్రత్తగా ఉంచుకోవచ్చని చెప్పాడు. అప్పుడు ఆ వ్యాపారి, నా దగ్గర ఎలాంటి ఈమెయిల్ అడ్రస్ లేదు మరియు నాకు టెక్నాలజీ గురించి పెద్దగా తెలియదు అని అన్నాడు. ఆ మాట విన్న లాయర్ ఆశ్చర్యపోయి, మీరు ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్, మీ దగ్గర ఈమెయిల్ లేకపోవడం ఏంటి? మీకు టెక్నాలజీ పైన అవగాహన ఉంటే మీరు ఏమయ్యేవారో ఊహించుకోండి అన్నాడు. అప్పుడు ఆ వ్యాపారి పెద్దగా నవ్వి, నాకు టెక్నాలజీ పైన అవగాహన ఉంటే నేను ఒక ఆఫీస్ బాయ్ అయ్యి ఉండేవానని సమాధానమిచ్చాడు. నీతి: ఇంటర్నెట్ మీ జీవితానికి పరిష్కారం కాదు. మీకు ఇంటర్నెట్ లేకపోతే ఏంటి? ఈ కాలంలో చాలా మంది పిల్లలు తమ పేద తల్లిదండ్రుల్ని మొబైల్ కొనివ్వడం లేదని గొడవ చేస్తున్నారు. మనసుంటే ప్రతి దానికి మార్గం ఉంటుంది. మనసు పెట్టి ఆలోచించండి, విజయం తప్పక వరిస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.